230 కిలోమీటర్ల జర్నీ చేసినందుకు 4000 రూపాయల కమిషన్ అయితే వచ్చింది. నేను లోడ్ ఎత్తుకునింది వచ్చేసి ఎర్రగుంట్ల జువారి సిమెంట్. ఇక్కడ నుంచి మనకు అన్లోడింగ్ పాయింట్ వరకు 230 కిలోమీటర్లు అయితే వచ్చింది. అన్లోడింగ్ పాయింట్ కు నైట్ 1 గంటకి అయితే వచ్చాను. ఇంకా అమ్మాలి వాళ్ళు మార్నింగ్ అయితే వచ్చారు అన్లోడ్ చేయడానికి. ఇలా మనం బండి రివర్స్ చేసేటప్పుడు కాలువల దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా అయితే ఉండాలి. ఏ మాత్రం మిస్టేక్ అయినా భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది. మన బండికి సైడ్ డోర్లు ఉండడం వల్ల అన్లోడింగ్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే అయింది. ఎందుకంటే ఈ సెంటర్ లో సైడ్ డోర్ ఉండడం వల్ల అటు ఇటు తిరగాల్సిన అవసరం అయితే చాలా తక్కువ అయితే ఉండిద్ది అమ్మాలి వాళ్ళకు. మనం ఫుల్ లోడ్ గా అన్లోడ్ చేపిస్తే 2 గంటలు పడితే ఇట్లా సైడ్ డోర్ ఉండడం వల్ల మనకు అరగంట సమయం అయితే ఆదా అవుతుంది. అదే విధంగా అమ్మాలి వాళ్ళకు కష్టం అయితే తగ్గింది. ఇంకా మొత్తానికి ఫస్ట్ పాయింట్ లో అయితే పెట్టేశాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను సెకండ్ పాయింట్ కి అయితే వెళ్ళాలి. ఈ లోపు నేను టిఫిన్ చేద్దామని చూస్తున్నాను. ఎస్పెషల్లీ తమిళనాడులో ఏ హోటల్ అయినా కానీ 8 తర్వాతే ఓపెన్ చేస్తారు. మన ఆంధ్ర సైడ్ తెలంగాణ సైడ్ ఎగ్జాక్ట్ గా చూసుకుంటే 6 గంటలకి స్టార్ట్ చేస్తారు. ఇంకా అన్లోడింగ్ వచ్చేసి సూపర్ ఫాస్ట్ గా అయితే అవుతుంది. చూడండి ఎలా చేస్తుంది. మనం వేసుకొచ్చింది 700 బస్తాలు అంటే 35 టన్నులు. ఇంకా బ్యాలెన్స్ 5 నెట్లు అయితే ఉన్నాయి. బండి సైడ్ అయితే పెట్టమన్నారు. ఎందుకంటే అక్కడ చిన్న ట్రక్ అయితే వచ్చింది. దానికి లోడ్ చేసిన వెంటనే మన బండికి అయితే లోడ్ చేస్తారంట. ఈ లోపు నేను టిఫిన్ చేసి వద్దామని హోటల్ కి అయితే వెళ్తున్నాను. తమిళనాడులో ఫేమస్ ఫుడ్ ఏంటిదిరా అంటే పరోటా, అలాగే హాఫ్ బాయ్, అలాగే ఆమ్లెట్ అనేది చాలా ఫేమస్. మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నేను వచ్చేసి 3 పరోటా 2 హాఫ్ బాయిల్ అయితే చెప్పుకున్నాను. నాకు వచ్చేసి ఎస్పెషల్ గా తమిళనాడులో టిఫిన్ అంటే చాలా ఇష్టము. మధ్యాహ్నం సాంబార్ కూడా చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా అక్కడ టిఫిన్ తినేసేసి మళ్ళీ మన బండి దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇంకా మన బండి యథావిధిగా మళ్ళీ పాయింట్ లో అయితే పెట్టేశాను. సేఫ్ గా అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ఫస్ట్ పాయింట్ లో 25 టన్నులు అయితే అన్లోడ్ చేయాలి. ఇది అన్లోడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ 10 టన్నులు వేరే ప్లేస్ కి అయితే వెళ్ళాలి 5 కిలోమీటర్లు. ఫస్ట్ పాయింట్ సేఫ్ గా అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఇంకా రెండో పాయింట్ కి అయితే బయలుదేరాను. అక్కడ ఇంకా ఈ రెండో పాయింట్ లో కూడా అన్లోడింగ్ అయిపోతే ఇక్కడ నుంచి మళ్ళీ ఎంటీ అయితే వెళ్ళాలి మళ్ళీ లోడింగ్ కోసం. బయట ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. అందరూ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా అయితే డ్రైవ్ చేయండి. సక్సెస్ఫుల్ గా మన బండి అన్లోడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి డోర్ వేసేసుకొని మళ్ళీ మనం లోడింగ్ పాయింట్ కి అయితే బయలుదేరుతాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్. వెళ్తున్నాం అనమాట ఇంకా లోడింగ్ కోసం. నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి మేబీ కేరళ అయితే ఉండొచ్చు. ఇంకా ఫుల్ వీడియోస్ కావాలా, షార్ట్ వీడియోస్ కావాలా